హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. రామనీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాభిసోమ పరంధామ సార్వభౌమ. రామనీల మేఘ శ్యామ రఘురామ్ రామ్ రామ్ జయ జయ రామ్ 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 రఘురామ్ రామ్ రామ్ జయ జయ రామ్ రామ్. అందరికంటే ముందు వచ్చారు, అనుకోకుండా వచ్చారు. మీకు కాఫీ కావాలా, టీ కావాలా, కూల్ డ్రింక్ కావాలా? నీ నుంచి నాకు ప్రశాంతత కావాలి. చాలు, నేను నోరు పూసుకోవాలా? అంతే. అలాగే కానీ అంతే. టేబిట్ అంటే నీవు తీసుకోని ఇంగ్లీష్ పెద్ద హోటల్ మెయింటైన్ చేస్తాను. అది దాన్ని అట్ట అంటారు, దాన్ని బ్రిడ్జ్ లాంగ్వేజ్ లో అంటారు, దీని డచ్ లాంగ్వేజ్ లో అంటారు. ఏం సార్ ఇది? దీన్ని బూవ్ లెటర్ అంటారు. బూవ్ లెటర్. లీవ్ లెటరా? అట్ట అంటున్నారా? అట్టే అనుకో. అదే దేనికి సార్? అందులో నేనేం మాట్లాడను, అన్ని వివరాలన్నీ అందులో రాసా, చదువుకో. సెలవు సీటు. సెలవు సీట్ ఏంట్రా? సెలవు సిటీ అంటారు. సెలవు చీటి. అంతే అంతే. ప్రియమైన అదే ప్రియమైన బాబాయికి. బాబాయికి అంటే బాబాయికి. ఓకే. అబ్బోయ్ రాయున్నది. అబ్బోయ్ అబ్బాయి రాయున్నది. అది కూడా రాదు. అబ్బాయి అంటేనేమో మీద పడతారు. నెక్స్ట్ నీవు క్షామము అని. క్షామాలు గడ్డాలు కాదు, క్షామమేనా? నువ్వు రాసింది క్షామం రా. క్షామం అంటే కరువురా. తెలుస్తున్నాను. ఓహో తలుస్తున్నాను, కానీ నేను క్షేమం అని తలుస్తున్నావా? నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా, అదే దేవుడు. నెక్స్ట్ నాకు రేపు. అది కాదయ్యా, రేపు అంటే టుమారో. ఓహో, రేపు సెలవు కావాలి. అవును, ఎందుకంటే నాకు రేపు జ్వరం వస్తుంది. జ్వరం వస్తుందా? వాస్తాయి కాదు, వస్తది. రేపు జ్వరం వస్తుంది. ఓహో, నన్ను జాగ్రత్తగా చాచుకో, నీకు పురాణం వస్తుంది. పుణ్యం వస్తుంది. ఇంతే సగంతులు అట్లు. అబోయ్ చింతగింజలు, మామిడి గింజలు, చీడి గింజలు కాదు ఇక్కడ. అర్థమైంది, ఇప్పటికే అర్థమైపోయింది. నువ్వు రాసిన బూతులు అన్ని అర్థమైపోయినాయి. అర్థమైందా? ఇలాంటి ఎతవరాతలు రాసి అనుకో, హోటల్ చుట్టూ 108 సార్లు పొర్లుడు ధర్నాలు పెట్టేస్తాయనుకుంటున్నా. ఆటో పేపర్లతో ఆటో బయోగ్రఫీ రాసిన 10th క్లాస్ ఇక్కడ 10 times అమ్మా. ఒక్కో సబ్జెక్ట్ ఒక్కో సంవత్సరం అయినా పూర్తవలే. అంటే వాళ్ళు చేద్దామన్నారు, నేనే వద్దులే అని చెప్పి లిమిట్ అన్నా. కామాలేవి, ఫుల్ స్టాప్ లేవురా? అబ్బో, ఉండాల్సిన చోట మన ఇండియాలో బస్ స్టాప్ లో ఫుల్ స్టాప్ లో ఒకటి ఒకటి. సన్నాసి, తెలుగు భాష నేర్చుకోవాలి, మాతృభాష రా. దానికోసం పెద్దవాళ్ళందరూ ఎంతో కష్టపడి ఇప్పుడు కొన్ని 100 సార్లు దాన్ని ప్రింటింగ్ చేసే తెలుసా? అంటే జనాలకు అర్థం కాకట్టు చేసుకుంటారు. పెద్ద బాల శిక్ష, బాలకు పెద్ద రక్ష. ఏంటి బాబా ఏదో చేస్తున్నావు? ఏంటి వద్దు బాబా అలాంటిది. చాలా బరువు బాబాయ్, అమ్ముకుంటే ఏమాత్రం అవుతుందో. వస్తే పళ్ళు రాగిపోతాయి ఏమనుకున్నావు? అది ఒరే పవిత్రమైన గ్రంథం లాంటిదిరా. అసలు తెలుగు ఈవేళ ఎవరైనా మాట్లాడుతున్నారు కాస్త కూస్తూ అంటే ఈ పుస్తకం రక్షణే. అంతే అంటావు? అర్థమైందా? అంటే అలకనా? మరి వాళ్ళింటి బాబాయ్ అమలాపురం అన్నారు. ఎలా అన్నారు? పెద్ద బాల శిక్ష చదవాలంటావు అయితే మొత్తానికి. అవును, నీకు పెద్ద బాల శిక్ష నేర్పించే ముందు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. ఏంటో? ఎరుగుడ చెట్టు కనపడుతుంది చూడు, వేప చెట్టు కనపడుతుంది. కాస్త పొలోటికి పిచ్చుకొస్తా అందుకే ఎక్కడి నుంచి ఎలక తెచ్చిన వాసన వస్తుంది అనుకున్నారు. మరి అదే పళ్ళు కడుక్కొని రావాలి పొద్దునే. చెప్తాలే, తీసుకురా ఒకటివి. ఇదిగో బాబాయ్ తెచ్చావా? ఇగో నీ ఆ వాసన పోవడానికి ఎంతెంత పొలం సరిపోదు. ఈ మాదిరి పొలం ఉంటేనే పట్టు నోట్లో పట్టు ముందు నువ్వు కడుగు చెప్తా. కస్టమర్లు ఇచ్చే టైం అయింది కదా, ముందు వంట చేసేద్దాం. ముందు నువ్వు పళ్ళు కడుకో. వాళ్ళకి పెట్టిన తర్వాత సరే తప్పకుండా అలాగే పళ్ళు తోముకుంటాను. ఓకే, ఈరోజు ఏం వంట నేర్పిస్తున్నారు? ఈ రోజా మరి నీకు కాస్త తరఫా శిక్ష చదవాలంటే శక్తి సమస్యలు బాగా కావాలి. అందువల్ల ఈవేళ అవి చేస్తా.
కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో ముఖ్యంగా చాలా అందరూ ఇష్టపడి తినేది, అందరికి పరిపుష్టిని ఇచ్చేది ఈ పదార్థం. అవియల్ అనేది ఎలా కనిపెట్టబడిందో తెలుసా నీకు? ఎలా? మహాభారతం సమయంలో భీముడు అనేవాడు దీన్ని మొట్టమొదటి తయారు చేశాడు అని ఒక కథ నానుడి. అర్థమైందా? అన్ని రకాల కాయగూరలు వేసి కొబ్బరి వేసి మహత్తరంగా తయారు చేసేవాడు. అంటే అది తిందనుకో అంతే దెబ్బగా అవుతుంది. అంతే. సో వెజిటేరియన్ ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. సరే ప్రస్తుతం అవియల్ చేద్దాం. అది దీన్ని పెట్టు. అది ఓకే, మొత్తం తీసేయి. ఇప్పుడు ఆ కాయగూరల ప్లేట్ తీసుకో. అది ఈ పెద్ద బాల శిక్ష. ఏవిఎల్లో విశేషం ఏమిటంటే మనం అటక మీద పెడదాం. అవియల్లో విశేషం ఏంటంటే అన్ని రకాల కాయగూరలు దీంట్లో దీనికి ఎక్కువ శ్రమపడి చేయాల్సిందంటూ ఏమీ లేదు. అర్థమైందో? వెలిగించు. దాంట్లో నీళ్లు పోసుకో కొద్దిగా. ముందుగా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కనుక ములక్కాయలు భలే ఉన్నాయి లేతగా. ఒకే ఒక స్పూన్ ఉప్పు వేయాలి. నెక్స్ట్ వేయాల్సింది ఏంటంటే బీన్స్. ఎందుకంటే ఇవి ఉడకడానికే కాస్త అంత టైం పడుతుంది. ఇప్పుడు దాన్ని మేము మూత పెట్టే. నువ్వు వచ్చేలోపుగా మిగతా కాయగూరలన్నీ నేను వేస్తా. నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే ఏంటో ఆ ప్లేట్ తీసుకో, అలాగే మిక్సీ తీసుకో. మిక్సీ అందులో ఏమేమి వేస్తున్నావు? పచ్చిమిరపకాయలు, అలాగే నానబెట్టిన బియ్యం, అలాగే జీలకర్ర, అలాగే కొబ్బరి, తురిమిన కొబ్బరి మిక్సీలో తీసుకురా. ఆలస్యం చేసావనుకో తాట వచ్చేస్తాను అనుకుంటున్నావు. ఏంటి బాబాయ్ ఇది? ఇతరాట్లేదు. కొండల్లో ఇదిగో బాబాయ్ నీ కర్ర. నువ్వు తీసుకెళ్ళావు దీన్ని? నూనె రాసి తీసుకొద్దామని. సర్లే, వెరీ గుడ్. అనుకో టక్కున కొట్టేటప్పుడు అంటే అది నా ప్లాన్. ఇప్పుడు ఇంకో రకంగా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకు చెప్తాను. ఏం చేస్తానంటే మూత తీసి చూడు. తీసా. అడుగు మారలేదు కదా, నీళ్లు ఉన్నాయి కదా, ఉడికిపోయాయి బాబాయ్. ఒక్కొక్కటి నేను చెప్పిన ప్రకారం వేయి. ఏమేమి వేస్తున్నాను తెలియాలి కదా. ఏ క్యారెట్ క్యారెట్ జ్యూస్ తాగితే నీలా తయారవుతాం బాబాయ్. వెయ్యి. ఇదేంటిది? ఇది గుమ్మడికాయ. వెయ్యి. గుమ్మడికాయ పచ్చిది కూడా తినడానికి తీపిగా బాగుంటుంది. అవును. ఆగు 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 ఆగు. గుమ్మడికాయ. బూడిది గుమ్మడికాయ. బూడిది గుమ్మడికాయ. దొండకాయ. గుడ్ గుడ్ గుడ్. ఇవేంటి? మామిడికాయ. మామిడికాయ ముక్కలు. ఇంకా మొత్తం కూరలు తింటారు, ఇంకేముంటుంది? అదే కదా మరి చెప్తాను. ప్రతి దానికి దోసకాయ. వెయ్యి. దోసకాయ. దోసకాయ అన్నిటికంటే తొందరగా ఉడికిపోతుంది. నీకు అసలు తెలుసు. అవునవును. దాంట్లో కూడా నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఏమిటి? కందగడ్డలు ప్లస్ ఆలుగడ్డలు. గుడ్. వెయ్యి. ఇప్పుడు మూత పెడితే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న నీళ్లు కూడా కింద దిగిపోతాయి. ఓహో. చిన్న తమాషాని కథ ఒకటి చెప్తా. చెప్పండి. ఓ రోజున మృగరాజు అడవిలో జూలు విద్యుత్తుకుని అలా బయలుదేరట. ఎదురుకుండా ఒక కుందేలు వచ్చింది. అబ్బో. నేను ఎవరిని? అయ్యో మీరు మృగరాజు అండి. నెక్స్ట్ ఓ జింక వచ్చింది. ఇలాగే అడవిలో మిగతా జంతువులు అడుగుతూ వెళ్ళింది. నేనెవరిని? ఫైనల్ గా ఒక ఏనుగు దగ్గరికి వచ్చింది. ఏనుగు దగ్గరికి వచ్చి నేనెవరిని? ఏనుగు ఒకసారి ఇలా చూసి అడిగి నేనెవరిని? దానికి తిక్కరేగింది ఏనుగుకి. తన తొండంతో సింహాన్ని గట్టిగా చుట్టేసి 3 సార్లు గాలి ఇప్పుడు దూరంగా అంతే. సింహం ఏం చేసిందో తెలిసిందా? ఒళ్ళంతా హోమం అయిపోయింది. లేచి ఒళ్ళు దులుపుకుని నేను ఎవరితో తెలియకపోతే తెలియదో చెప్పొచ్చు కదా. అర్థమైందా? సూపర్. ఇలాంటి నీతి కథలు నేర్చుకోవాలంటే ముందు నువ్వు పెద్దవాళ్ళ శిక్ష, తెలుగు అక్షరాలు ఇవన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను డిక్టేషన్ చెప్తాను. డిక్టేషన్ అంటే నేను చెప్పేది నువ్వు రాయాలి. ఓకే, రెడీ. సరే, పెన్ను ప్యాడ్ తీసుకో. తీసుకున్నావా? చెప్పండి. పదాగడ కూర్చో. 2 కిలోలు చింతపండు అయిపోయింది, అది కూడా చెప్పండి. రాసేద్దాం. ఎక్కడైతే రెడీ. అలాకా. నెక్స్ట్ చిలక. మాత్రం నాకు జ్ఞాపకం ఉంటాయి. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. నేను
సన్యాసి వెళ్ళగి బా కష్టపడి రాసా బాబాయ్. ఇదిగో బాబాయ్ చదువుకో. ఇంత కష్టపడి రాయడం అంటే తెల్లక వృద్ధుడు ఇదేంటి వృద్ధుడు అని రాయమంటే వృద్ధుడు అని రాసావు. అవును అది అయ్యాక ఇదేగా అయ్యేది లాస్ట్. శ్రావణ మాసం శమమాంసం ఏమిట్రా? అదే ఇప్పుడు శ్రావణ మాసంలో ఉపవాసం ఉంటే డైరెక్ట్ అక్కడికే కదా. సన్నాసి సన్నాసి అమ్మమ్మ 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 అమ్మకు బోవా ఆవుకు బోవా తర్వాత అదేగా ధర్మజుడు ధర్మం కోసం గజం ఎత్తాడు. అది బాబు ఇంత పెద్ద పెద్ద మాట కూడా నీకు ఇక అదే సరిగా లేవు. ఇది రాత్రండి కూడా పెద్ద పెద్ద వాక్యాలు రాసే లేదు. అసలు ఇలా లాభం లేదు. నీకు గోడ కూర్చి కూర్చోడానికి కూర్చుంది. ఇప్పుడు తీసుకుని గోడకేస్తే ఎట్లా కూర్చుంటావు? గోడ కూర్చోండి అది కాదు. ఏంటి బాబాయ్ ఇది ఈ టార్చర్ నాకు వచ్చా గోడ కూర్చోండి చెప్పాం కదా. గోడకి వెళ్ళా దాని ఈ వయసు ఉన్నావు అంటే ఆ వయసులో ఇన్ని గోడలు. నా చరిత్ర అవసరం లేదు ఆయన చెప్పించేది. అబ్బా సమ్మగా ఉంది బాబాయ్. కాలు మడవాలి ఆయన కాలు మడవాలి మడవాలి అది అబ్బా. పప్పు గుర్తెందుకు బాబాయ్ స్టవ్ కింద పెట్టావట? తప్పు కదా కాలిపోతుంది. చూడు మొత్తం కాలిపోతుంది. మొత్తం పొగలు వస్తున్నాయి అక్కడ. వేడి జాతకమూర్తి సరే అక్కడ పెరుగుని తీసుకో పెట్టు. నువ్వు చేసుకొచ్చేవా మిక్సర్? మిక్సీలో వేసి తీసుకొచ్చి కదా. ఏమో వేసావు గుర్తుంది కదా దాంట్లో? పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పచ్చి కొబ్బరి, తర్వాత చాలా వేసాం. నానబెట్టిన బియ్యము కలుపు బాగా కలుపు. వేసే దాంట్లో వేసే కలుపు బాగా కలుపు. ఇప్పుడు సాల్ట్ కూడా కొంచెం వేయచ్చు, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ కాయగూరలోనే కొంచెం ఉప్పు ఉంటుంది. కలుపు బాగా కలుపు. కొబ్బరి నూనె ఉంది కదా వేసే. కొబ్బరి నూనె అలాగే కరివేపాకు కూడా దూసి వేసే దాంట్లో కలుపు బాగా కలుపు. అది అలంకారం కాదు, ఆ సువాసన కూడా దాంట్లో దిగాలి కదా. అందుకని ఒక్కసారి కాస్తంత ఉడకాలి. ఒక్కసారి ఉడికిన తర్వాత దింపేయచ్చు, అంతే అయిపోయింది. అమ్మయ్యా అవి ఏది అయిపోయింది. కేవలం కాయగూరలతోటి కొబ్బరితోటి చేసుకున్న ఈ అవియల్ కాంబినేషన్ ఏమిటో తెలుసా? ఏంటో? అడయి. దీని మీద చిన్న పెనం పెట్టుకో, లైట్ గా మంట పెట్టుకో. మిక్సీ తీసుకో. అక్కడ నానబెట్టిన శనగపప్పు ఉంది. నానబెట్టిన శనగపప్పు ఉంది కదా, వేసేయి. అలాగే నానబెట్టిన కందిపప్పు, ఎండుమిరపకాయలు ఉన్నాయి. బియ్యం ఉన్నాయి చూడు. ఉన్నాయి నానబెట్టిన బియ్యం. వేసావా? దీంట్లో కాస్త కరివేపాకు దూసి. కరివేపాకు వేసావా? ఇంకో ఉంటుంది చూడు అక్కడ, వేసుకోదు కూడా. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి మిక్సీలో. అవును అదే, నీకేమైనా కథలు చెప్పడం వచ్చా? కథలు వచ్చు, చెప్పు. చెప్పాగా 3 కథలు. నువ్వు ఎక్కడికి వెళ్ళేవారు అంటే నేను లేట్ అయింది దెబ్బలు తగిలి అని చెప్పా కదా, అదంతా పుస్తే. పెద్ద కథ చెప్పాగా నీకు. ఏమిటా కథ? వచ్చి చెప్తా. చెప్పరా? వద్దు బాబాయ్, కథలు అనేవి అద్భుతంగా చెప్తా. అబ్బాయి ఏదైనా పనికి పంపిస్తే ఇంకా అలాగే గంటలు తగ్గులు పోతారా? అమ్మాయ్యా తెచ్చా బాబాయ్. అక్కడ తురిమిన కొబ్బరి ఉంది, దీంట్లో వేసుకో. ఓకే, తురిమిన కొబ్బరి. అలాగే చాలా కొంచెం, అంటే సగం నుంచి 1 స్పూన్ వరకు మాత్రమే ఉప్పు. చాలా కొంచెం ఉప్పు చాలు. కలుపు బాగా.
ఉప్పు కొబ్బరి సమానంగా మొత్తం అంతా కలవాలి. అది ఆ పెనం మీద 4 నీళ్ళు చుక్కలు చల్లి చూడు, వేడెక్కిందో లేదో తెలుస్తుంది. ఓ షబాష్, వెరీ గుడ్. మంట అలాగే తక్కువ ఉంచుకో, చేతితో తీసుకో ముద్ద. నూనె వేసిందా దాని మీద కొంచెం మంట పెంచాలేమో చూడు, పడుచు చక్కగా. అది అట్టులాగా అంత పలచగా ఉండకూడదు, కొంచెం మందంగానే ఉండాలి. అది కొంచెం మంట పెంచుకో. ఒకదాంతో తీరా బెడల పాట అట్లాగా లేదా. నూనె వేసుకో కాస్త అటు ఇటు. అది తీసి దీన్ని మూత పెట్టు. దానివల్ల ఏమవుతుంది, పిండి లోపల కూడా కాస్త ఉడుకుతుంది. గుడ్ గుడ్ గుడ్. రేబాయ్ విద్యార్థిగా ఒక వ్యాసం చెప్పాలి. తప్పకుండా చెప్తారు. ఆవు తెల్లగా ఉండును, ఆవుకి 4 కాళ్ళు ఉండును, ఆవు పాలు ఇచ్చును. మరి ఆవు దగ్గర నుంచి వచ్చినటువంటి పాలలో వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది. దాని తర్వాత అబ్బాయి దాన్ని ఏదైనా అద్భుతమైనటువంటి కర్రీలో వేస్తాడు. మరి అక్కడి నుంచి అబ్బాయికి పేరు నేను ఆవు గురించి చెప్పను, నా అబ్బాయి గురించి చెప్పను. మరొక దాని గురించి ఏదైనా చెప్పు. సింహం అడవిలో ఉండును, సింహం గార్జించును, సింహం మాంసం తిన్ను. సింహాన్ని చూడటానికి అబ్బాయి గనక జూ పార్క్ వెళ్తే ఆ అబ్బాయి సింహాన్ని దూరం నుంచి చూసును, ఆ అబ్బాయితో సింహం ఫోటో దిగును. అయినా కానీ అబ్బాయి మళ్ళీ ఎవ్రీథింగ్ సింహం దగ్గరికి వెళ్ళినా కానీ అబ్బాయి మరి అంతే కదా. పైగా సింహం వచ్చి నీ ఫోటో దిగుతుంది. అది వచ్చి నేను దిగిన ఎలా కనపడుతుంది సన్నాసి కదా. చూడు ఒకసారి మోతే అయిపోయింది బాబాయ్. ఒకసారి తిరగాయి జాగ్రత్తగా అవి సరుకులు వేసి అది చక్కగా ఇంకోటి పోయి ఇప్పుడు పద్యం చెబుతాను, జాగ్రత్తగా నేర్చుకుంటావా? జాగ్రత్తగా శ్రద్ధగా విను. చెప్పండి. దాని మీద ముందు మూత పెట్టే చెప్తాను. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినురవేమ. బాబాయ్ నువ్వు మెచ్చుకుంటే వదిలేస్తాను అనుకున్నాము. నేను వచ్చేటప్పుడు ఈ పద్యం కాస్త నేర్చుకోవాలి. ఇది వచ్చాక నేను చెప్పాలి. చెప్తా బ్రహ్మాండంగా. ఇక కర్ర తీసుకెళ్తున్నా, వచ్చే రాగానే ఇది విరిగిపోతుంది. అది మారిపోకుండా చెప్పు. అలాగే బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. పలికే లేకపోతే ఆడంబంగా పలుకున్నాడు. చెప్పు లేదు అయింది. అది అయిపోయింది. మూత చూడు. అంటే ఇంతసేపు నిద్రపోతున్నాం అనమాట. ప్రాక్టీస్ చేసా బాబాయ్, చేసి అలసిపోయి పడుకుండిపోయా. చూద్దాం. అయిపోయింది. వంటలో ముఖ్యంగా ప్రావీణ్యం సంపాదిస్తున్నావు. అవును, చాలా సంతోషం. ఏదో పద్యం చెప్పు. అల్పులెప్పుడు పలుకు, అల్పుడెప్పుడు పలుకు పలుకు, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము, అల్పుడెప్పుడు పలుకు ఆడవాళ్ళ దగ్గర గాను, ఆడంబరము గాను, సజ్జనుడు పలుకు చల్లగాను. అంటే ఇది గొప్పవాళ్ళు ఎక్కువ మాట్లాడు, పనిచేస్తారు తప్ప మాట్లాడు. విశ్వదాభిరామ వినురామ. అయ్యో పద్యం అయిన నీకేసావా? ఏది అంతే. కొంచెం మోగున్నట్టు కనకం మోగునా మోగుతుంది. కనకం అంటే ఎవరు తెలుసా? అదే మన పక్కింటి కనకమే 70 ఏళ్ళు 30 దగ్గర రోడ్డు మీద అటుపోయే వాళ్ళు ఇటుపోయే వాళ్ళు. సన్యాసి కనకం అంటే ఇక్కడ ఒక ఆడదు కదా. కనకం అంటే బంగారం. కంచు మోగినట్టు కనకంబు మోగునా. గుళ్ళలో ఏముంటాయి, కంచు గంటలు ఉంటాయి. అంతేగాని బంగారంతో ఎవరు గంటలు చేయించరు. కంచు మోగునట్టు కనకంబు మోగునా విశ్వదాభిరామ. ఏంటో తిందామా ఆకలిస్తుంది, తిందామా ఆకలిస్తుంది అంటే కస్టమర్ చదువుతున్నారు. వాళ్ళు పెట్టడం కోసం కదా బాబాయ్ హోటల్ ఉన్నది. నేను తింటాంగా. శాసనం నుండి ఎలా చేసేవి చెప్పు. ఈ ఒక్కసారికి హెల్ప్ చేయి. దీన్ని ఏమంటారంటే విఎల్
అవియల్ ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ములక్కాడ ఉప్పు బీన్స్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ లోపల మిక్సీలో పచ్చిమిర్చి నానబెట్టిన బియ్యం జీలకర్ర కొబ్బరి తురుము వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు ముందు ఉడికించుకున్న కూరగాయల్లో క్యారెట్ గుమ్మడికాయ ముక్కలు బూడిది గుమ్మడికాయ ముక్కలు దొండకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు దోసకాయ ముక్కలు కందగడ్డ ముక్కలు బంగాళదుంప ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు పెరుగులో రుబ్బుకున్న పేస్ట్ ని వేసి కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఉడికించిన కూరగాయల ముక్కల్లో వేసి కొద్దిగా ఉప్పు కరివేపాకు వేసి కాస్తంతసేపు ఉడకనిస్తే అవియల్ రెడీ. అలా చేసామన్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు అడై ముందుగా మిక్సీలో నానబెట్టిన శనగపప్పు నానబెట్టిన కందిపప్పు ఎండుమిర్చి నానబెట్టిన బియ్యం కరివేపాకు ఇంగో వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొబ్బరి తురుము ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని పెనం మీద అట్టుగా వేసి కొన్ని రంధ్రాలు పెట్టి నూనె వేసి రెండు వైపులా కాల్చుకుంటే అడాయి రెడీ. అలా చేసుకున్నాం. అర్థమైంది. గుర్తు పెట్టుకో. బాగా పెట్టుకుంటా. నీకు చదువు రాకపోయినా పర్లేదు. నీకు వంట పని లేదు నేర్పించి పంపిస్తే మీ బాబు నన్ను తిట్టుకోకుండా ఉంటాడు. అంతే అంతే. నమస్తే నమస్తే అమ్మా. నమస్తే. రే కస్టమర్ వచ్చారు అమలాపురం నుంచి. బాగున్నా ఏం చెప్ప చేయకుండా వచ్చావు నువ్వు? లేని వాడి వరుసలే కలపడరా ముందు పెట్టా పెద్దనాన్న వాళ్ళ చిన్న బాబాయ్కి దూరం చుట్టూ రాజమండ్రిలో కలిసినప్పుడు విశాఖపట్నం కాకినాడ కాగేది అప్పుడు పరిచయం అయింది ఆవిడ. కబుర్ల తర్వాత ముందు వడ్డించు. నువ్వు వేసుకోకటి. నేను వేసుకుంటాను. నా గురించి కాదు వాళ్ళ సంగతి జాగ్రత్తగా వేయి చెప్తాను. ఇదేమంటారు తెలుసా? నాకు తెలియదులే. అడాయ్ అడాయ్ అడాయ్. ఇదిగో మీకు ఒక అడాయ్. అది ఇప్పుడు పని నేర్చుకుంటాడమ్మా. కొన్ని పేర్లు కూడా సరిగా దీన్ని కడాయి అంటారు. అన్ని ముక్కలు ఉన్నాయి జాగ్రత్తగా ఏదో వదిలిపెట్టకుండా తినాలి. అర్థమైందా? ఇదిగో బాబాయ్ ఇదిగో అడాయ్ తిను. ఇప్పుడు నేను ఏమంటానంటే అన్నార్పణం అంటే మీరు కూడా అర్పణం అనాలి. గోవిందనామకాలి గోవిందనామస్వామి గోవింద గోవింద అంతే. వాళ్ళకి గోవింద గోవింద అంతే. అదే ఎలా ఉంది సిగ్గుపడకు. ఎట్ట పెట్టవట్లేదు అట్ట పెడతా. సరే నువ్వు కూడా తిను. అది శుభ్రంగా తినండి. అది ఎలా ఉంది? బాగుందా? అబ్బా ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు మీ అందరికి ఒక పద్యం చెప్తా వినండి. మన కూరల్లో ముఖ్యమైనది ఏంటి? ఉప్పు. ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రంలో. సముద్రం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే ఉంటది. అందుకని ఉప్పు అనేది మనకి చాలా ముఖ్యం. అర్థమైందిగా? ఉప్పు కప్పురంబో. నువ్వు చెప్పట్లే. ఉప్పు కప్పురంబో. తినడానికి తప్ప ఒక పద్యానికి పనికిరారు. అత్త అంతే. రేపు పండుగ వచ్చినప్పుడు నీకు నాకు అంత ఖాయమైపోయింది. కొడతారేంటి? ఒక రవీంద్ర భారతి లాంటి ఒక పెద్ద వేదిక మీద అశేష జనానికల మధ్యన వాళ్ళు చప్పట్లు కొడుతుంటే నీకు సన్మానం చేయించుకోవాలి ఉండదా? చెప్పు చేసేస్తాను. అయితే సన్మానం చేయించుకున్న చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు. నవనీతం గారు కూడా ఉన్నారు. దానికి ఏం పోయే కాలం వచ్చింది కదా. ఇట్లాంటి సన్మానం కాదంట. పళ్ళతో సన్మానం కావాలంట. అవన్నీ రైతు బజార్కి వెళ్తే దొరుకుతాయి కదా. మక్క గారెలు మలిత లడ్డు. బాబు నా చేత సన్మానం చేయించుకోవాలి అన్నాడంట పోయేటప్పుడు. ఆఖరి కోరిక తీరకుండా సభాముఖంగా ఈ దుప్పటి కప్పుతున్నాం. సన్నాసి ఎవరైనా వస్తే వాళ్ళకి సన్మానం చేయాలి. మనం చేసుకోవాలి. నీకు సన్మానం చేస్తే మాకు చేసినట్టు.